హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కథ నా రౌడీ కిల్లర్. ఈ స్టోరీ రాసిన వారు రూపా లావణ్య గారు, చదువుతున్నది లహరి రాజశేఖర్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా వినకుండా ఉంటే మిస్ చేసి ఉంటే ముందు అవి వినండి. అప్పుడు మీకు స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. నా రౌడీ కిల్లర్ పార్ట్ 3. లేదే, ఎవరో అమ్ము అని పిలిచినట్లే వినిపించింది అంటూ చుట్టూ చూస్తూ ఉంది అమూల్య. ఈలోపు సడన్గా ఎవరో అమ్ము చేయి పట్టుకుని పక్కకి లాగేశారు. సడన్గా అలా లాగేసరికి అమ్ము టెన్షన్ పడుతూ ఎవరా అని చూసేసరికి అది అక్షయ్. అక్షయ్, మీరా? మీరేంటి ఇక్కడ అని ఒకంత ఆశ్చర్యంగా అడుగుతుంది అమ్ము. హలో, ఇది మాదే. నువ్వు రావడం అవ్వదు అన్నావని నేనే మీ అందరి ప్లాన్ మార్చేసా. ఇంకా ఈ రోజంతా మీరిక్కడే అంటాడు అక్కి ఎలియాస్ అక్షయ్. అమ్ము ఆశ్చర్యంగా అతనినే చూస్తూ ఉంటుంది. హే అమ్ము, ఏంటి అలా చూస్తున్నావు? ఏమైంది అని అడుగుతాడు అక్షయ్. మీరేంటి అసలు నన్ను బాగా పరిచయం ఉన్నట్లు అమ్ము అని, నువ్వు అని అలా పిలిచేస్తున్నారు? మనం ఫస్ట్ కలిసింది నిన్నే కదా అని అడుగుతుంది అమ్ము. అన్నిటికీ ఆన్సర్ చెప్తాను, కానీ ముందు మీ ఫ్రెండ్తో ఆ పక్కనే ఉంటాం, కాసేపట్లో వచ్చేస్తాం అని చెప్పిరా, లేదంటే నువ్వు మిస్ అయిపోయావని పెంట పెంట చేస్తుంది అంటాడు అఖిం. ఒక్కదాన్నేనా? అమ్మో, నేను రాను, నాకు భయం అని అమ్ము అనగానే, హలో హలో, నేనంత రాక్షసుడిలా కనిపిస్తున్నానా? పైగా బయటికి కూడా కాదు, జస్ట్ నా క్యాబిన్లో ఏసీ ఉంటుంది కదా అని, ఇంకా కొంచెం ప్రైవసీ దొరుకుతుంది కదా అని రమ్మంటున్నాను అంటాడు అక్కి క్యూట్ స్మైల్తో. ఎక్స్క్యూజ్ మీ సార్, ప్రైవసీ ఏంటి? మీరెవరో కూడా నాకు తెలీదు. అలాంటప్పుడు మీ క్యాబిన్లోకి నేను సింగిల్గా ఎందుకు వస్తాను అని అడుగుతుంది అమ్మో. ఈలోపు దివ్య అప్పటికే ఏంటి అమ్మో ఒక్కసారిగా కామ్ అయిపోయింది అని అనుకుంటూ వెనక్కి తిరిగి చూస్తుంది. అమ్ము అక్కడ కనిపించక మళ్ళీ వెనక్కి వచ్చి చూసేసరికి అక్కడ అమ్ము అక్కి ఇద్దరు ఉంటారు. షాక్ అయ్యి ఏమనాలో తెలియక, అమ్ము ఇక్కడున్నావా? హలో సార్ అని మొహమాటంగా పలకరిస్తుంది. కానీ ఇంకా అయోమయంలోనే ఉంటుంది దివ్య. హాయ్ మిస్ అని పేరు తెలియక ఆగిపోతాడు అఖి. ఐఎమ్ దివ్య సార్ అని నవ్వి ఏంటి విషయం అన్నట్లు కళ్ళు ఎగరేసి అడుగుతుంది అమ్ముని సైలెంట్గా దివ్య. అఖి, దివ్య, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను అమ్ము ఒక 10 మినిట్స్లో వస్తాం. ఈలోపు మీ మేడం అడిగితే మేనేజ్ చేయి అని కనీసం దివ్య ఆన్సర్ గురించి కానీ, అమ్ము యాక్సెప్షన్స్ గురించి కానీ వెయిట్ చేయకుండా అమ్ము చేయి పట్టుకుని తనతో ఫాస్ట్గా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. వాళ్ళ వెనక దివ్య పూర్తిగా షాక్లో ఉండిపోయి నోరు తెరుచుకొని వాళ్ళ వైపు చూస్తూ ఉండిపోతుంది. హలో సార్, వదలండి అని చెయ్యి వదిలించుకోవడానికే ట్రై చేస్తూ ఉంటుంది అమ్ము. తను ఫాస్ట్గా తన క్యాబిన్లోకి తీసుకువెళ్ళి డోర్ క్లోజ్ చేసి గోడకి ఆమెని ఆనించి అక్కి తన చేతులని గోడకి తన 2 వైపులా ఉంచి వెళ్లకుండా లాక్ చేస్తాడు. అమ్మ భయపడిపోయి అతన్ని తోస్తూ కొడుతూ హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటుంది. ఉష్, అరవకు, నేనేదో హీరోలా ఎలివేట్ అవుదాం అనుకుంటుంటే నన్ను రీడర్స్ అందరి దగ్గర విలని చేసేటట్లు ఉన్నావుగా అంటాడు అఖిం. ముందు లేవండి, నాకు గాలి కూడా ఆడడం లేదు అని అమ్ము కొంచెం కోపం అయ్యేసరికి సరే సరే అని లేస్తాడు. అప్పుడు కొంచెం అమ్మ టెన్షన్ తగ్గి, అసలు మీరు ఏమనుకుంటున్నారు? నా పర్మిషన్ లేకుండా నా చేయి పట్టుకుని తీసుకువచ్చేయడమేనా అని ఆపకుండా అతన్ని తిడుతూనే ఉంటుంది ఆమె. అక్కి, అయ్యో, అది నేను చెప్పే అని అంటున్నా కూడా మన పాప ఆగకుండా తిట్టేసరికి పాపం అక్కికి సినిమాలో అరిగిపోయిన రికార్డులు వేసినట్లు ఏదో సౌండ్ వినిపిస్తూ చెవులు నొప్పి పెట్టేసరికి ఒక్కసారిగా అమ్ముని ముందుకు లాగి తన మొహం పట్టుకుని ఎడమ బుగ్గపై ముద్దు పెట్టేస్తాడు. అంతే, అమ్ము షాక్ అయి నోటి నుండి మరో మాట రాదు. అమ్మయ్య, ఆపావా తల్లి,
నీతో నేను ఎలా వేగాలో అని తల పట్టుకుంటాడు అక్కీ. ఆల్రెడీ ముద్దు పెట్టినందుకే షాక్ అయిన అమ్ము ఇప్పుడు అక్కి అలా అనేసరికి షాక్లో నుండి బయటికి వచ్చి, ఏంటి ఏమన్నారు అని కంగారుగా అడుగుతుంది. అప్పటి కానీ హీరో గారికి అర్థం కాదు తను ఏమన్నాడో. అది అమ్ము అంటూ ఆమె దగ్గరికి వచ్చి ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఐ లవ్ యూ అనేస్తాడు. ఆమె చెయ్యి పట్టుకుని ఇప్పటి వరకు నేను చాలామంది అమ్మాయిలను చూశాను. కాలేజీలో, ఫారెన్కి వెళ్ళినప్పుడు, ఇంకా చాలా చోట్ల. కానీ ఎందుకో ఎవ్వరూ నచ్చలేదు. కానీ ఒక్కసారి కాలేజీకి నేను వచ్చినప్పుడు నువ్వు బస్ స్టాప్ దగ్గర చిన్నపిల్లలతో ఆడుకుంటూ చాలా చాలా క్యూట్గా కనిపించావు. కారు ఆపి అలా నీ వైపు ఎంతసేపు చూశానో నాకే తెలియదు. నీలో నాకు కల్మషం కనిపించలేదు. ఆ మూమెంట్లో ఆ పిల్లలు నువ్వు ఒకటే అనిపించారు. నాకు ఇప్పటివరకు కనిపించిన ఏ ఒక్కరిలో కూడా నిజాయితీ కానీ కల్మషం లేని చిరునవ్వు కానీ నిర్మలమైన మనసు కానీ కనిపించలేదు. అందరూ ఏదో ఒక స్వార్థంతో నాతో మాట్లాడాలని స్నేహం చేయాలని చూసిన వాళ్ళే. అందుకే చూసిన వెంటనే నీకు ఫిదా అయిపోయాను. నీకు మాట ఇవ్వగలను నిన్ను లైఫ్ లాంగ్ నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా అని. విల్ యూ లవ్ మీ అని అడుగుతాడు అక్కి. అదంతా వినేసరికి అమ్ముకి ఏం చెయ్యాలో తోచదు. ఎస్ అని చెప్పలేదు, అలానే నో కూడా చెప్పలేదు. అలా కామ్గా ఉండిపోతుంది. అమ్ము నేను నీకు నచ్చలేదా అని డౌట్గా అడుగుతాడు అతను. అది మీకు నాపై కలిగిన ఫీలింగ్స్ చెప్పారు, కానీ మీపై కూడా నాకు సేమ్ ఫీలింగ్స్ కలగాలి కదా. అలా అని ఇష్టం లేదు అని కూడా చెప్పట్లేదు. నాకు కొంచెం టైం కావాలి. మీ గురించి నాకు తెలియాలి కదా. నాకు పూర్తి నమ్మకం రావాలి కదా. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ మీ అని అంటుంది అమ్ము. అక్కికి అర్థమయ్యి అలాగే అమ్ము, నాకులాగే నీకు కూడా సేమ్ ఫీలింగ్స్ కలిగినప్పుడే చెప్పు అని అంటాడు నవ్వుతూ. థ్యాంక్ యూ సార్ అంటుంది అమ్ము. మరి నేను నీకు తెలియాలి అంటే మనం ఫ్రెండ్స్గా ఉంటేనే కదా. సో సారీలు అండీలు వద్దు, లెట్స్ బి ఫ్రెండ్స్. నన్ను అక్షయ్ అని పిలువు అంటాడు. హా అలానే అని నవ్వుతుంది అమ్ము. లోపల ఏమవుతుందో అని బయట నిల్చుని తెగ గోర్లు కొరికేసుకుంటూ ఉంటుంది దివ్య. ఇద్దరు నవ్వుకుంటూ బయటకు వచ్చేసరికి కొంచెం రిలీఫ్ అయ్యి ఫాస్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అమ్మ వైపు చూసి అంతా ఓకేనా అని మళ్ళీ కళ్ళతోనే అడుగుతూ ఉంటుంది. అక్కి చూసి నవ్వుకుంటూ ఉంటాడు. అమ్ము కూడా నవ్వి ఓకే అన్నట్లు నవ్వుతుంది. అక్కి అమ్మ వైపు కొంటిగా చూస్తూ దివ్య సిస్టర్, నేను మీ ఫ్రెండ్కి ప్రపోజ్ చేశాను. ఇంకా వెయిటింగ్ లిస్ట్లోనే ఉంచింది. నువ్వు కొంచెం హెల్ప్ చేయొచ్చుగా, మంచి గిఫ్ట్ ఇస్తాను అంటాడు. అలా చెప్తాడని అమ్ము కూడా ఊహించదు. దివ్య పెద్దగా నోరు తెరిచి షాక్ అయి నోటికి చేతిని అడ్డు పెట్టుకుని ఆశ్చర్యంగా అమ్మునే చూస్తుంది. అబ్బా ఆపవే, పద ముందు ఇక్కడి నుంచి. ఇంకా ఇక్కడే ఉంటే ఇంకెన్ని టెన్షన్స్ పెడతారో అని దివ్య చేయి పట్టుకుని లాక్కుని వచ్చేస్తుంది అమ్ము. వాళ్ళని చూస్తూ నవ్వుతూ ఉంటాడు అక్కి. కంపెనీలో ఏ ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, ప్రజెంట్ వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి అక్కడ మేనేజర్ వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 12 అవ్వగానే బాయ్స్ అందరూ ఆకలి అని ఒకటే గోల పెడుతుంటారు. వీళ్ళకి అస్సలు మేనర్స్ లేదు, పరువు తీస్తున్నారు అని వాళ్ళతో వచ్చిన సార్ మేడం ఫీల్ అవుతూ ఉంటారు. అమ్మాయిలందరూ నవ్వుతూ ఉంటారు. పై ఫ్లోర్లో క్యాంటీన్ ఉంది. డూ యువర్ లంచ్ ఫస్ట్, ఐ విల్ కంటిన్యూ బై పోస్ట్ లంచ్ అని మేనేజర్ వెళ్ళిపోయాక సార్ మేడం ఒక్కసారిగా బాయ్స్పై సీరియస్ అవుతారు. మీకు మినిమం కామన్ సెన్స్ లేదా, ఇలాగేనా బిహేవ్ చేసేది అని తిట్టాక ఒక్కొక్కడు ఒక్కో ఫోజులో నిల్చుని చూస్తూ ఉంటారు వాళ్ళ వైపు. వాళ్ళలో చలనమే రాదని అర్థమయ్యి విసిగిపోయి పదండి అంటారు వాళ్ళు. ఎప్పుడెప్పుడు ఆ మాట చెప్తారా అని వెయిట్ చేస్తున్నట్లు బాయ్స్ అందరూ పొలోమని పై ఫ్లోర్కి పరిగెడుతుంటారు. ఈలోపు అక్కి అమ్ముకి ఫోన్ చేసి మనిద్దరం తిందాం రావా ప్లీజ్ అని పిలుస్తాడు. అమ్మో నేను రాను అని ఫోన్ పెట్టేస్తుంది అమ్ము. ఈసారి దివ్యకి ఫోన్ చేసి వాళ్ళిద్దరి ఫేవరెట్ డిష్లు ఏంటో కనుక్కొని అవే తెప్పిస్తా, ఎలా అయినా అమ్ముని తీసుకురా సిస్టర్ అంటాడు అక్కి. దివ్య పాపం తన ఫేవరెట్ డిష్లు అనగానే టెంప్ట్ అయిపోతుంది.
అలాగే బ్రో అని ఫోన్ పెట్టేసి, మేడం నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను, నాకు తోడుగా అమూల్యని కూడా తీసుకువెళతా అని మేడంని పర్మిషన్ అడుగుతుంది దివ్య. మేడం ఓకే కమ్ ఫాస్ట్ అండ్ బీ కేర్ఫుల్ అని చెప్పి తను వెళ్ళిపోతుంది. ఆవిడ వెళ్ళిపోయాక దివ్య పదవే అంటూ మళ్ళీ వెనక్కి తీసుకువెళ్తూ అక్కీ రూమ్ వైపు వెళ్తూ ఉంటుంది. అది చూసి అమూల్యకి అర్థమయ్యి, వసే చింపిరి జుట్టుదానా, నీ ఐడియా నాకు అర్థమైంది, నేను రాను, నువ్వు కానీ వెళ్తే మేడంని తీసుకువస్తా, ఇంకేం మాట్లాడకుండా క్యాంటీన్కి పద అని అంటుంది అమూల్య. దివ్య అమూల్య అన్నంత పని చేస్తుందని గబుక్కున తన చెయ్యి పట్టుకుని, అన్నయ్య ఫాస్ట్గా ఇక్కడికి రా అని పిలుస్తుంది. అక్కి వెంటనే బయటకు వచ్చి అమూల్యని దివ్యని చూస్తాడు. ఏంటి చూస్తున్నావు, పట్టుకో, లేదంటే ఇది మేడ దగ్గరికి వెళ్ళిపోయి చెప్పేస్తా అంటుంది అని అంటుంది దివ్య. అక్కి కూడా చిన్నగా నవ్వుతూ అమూల్య చేయి పట్టుకుని తన రూమ్లోకి లాక్కుని వచ్చేస్తాడు. అమ్ము కంగారుగా, వదలండి, మీ ఇద్దరు నాకు ఇలా తగులుకున్నారేంటి అసలు అని అంటూ పాపం వాళ్ళ బలం ముందు నిలవలేక లోపలికి వాళ్ళతో పాటే వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళాక, నువ్వు ఆ రూమ్లో కూర్చుని అన్నీ సర్దు చెల్లాయి, నేను ఈ రాక్షసిని మెల్లిగా తీసుకుని వస్తా అంటాడు అక్కి. అలాగే అన్నయ్య అని ఓసారి అమ్ము వైపు చూస్తుంది. అపర ఖాళీలా ఆమె కనిపించేసరికి, ఆల్ ది బెస్ట్ అన్నయ్య, నాకు ఫుల్ ఆకలిగా ఉంది, త్వరగా వచ్చేయండి అని ఇంకో కనెక్టెడ్ రూమ్లోకి వెళ్ళిపోతుంది దివ్య. వదలమంటుంటే మీకే, వదలండి అసలు అని తన చేతులు విడిపించుకోవడానికి తెగ ట్రై చేస్తూ ఉంటుంది అమ్ము. దివ్య వెళ్ళిన వెంటనే ఒక్కసారిగా తన చేతులు వదిలేసి అమ్ము నడుం చుట్టూ తన చేతులు వేసి తన వైపుకి లాక్కుని ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ, ఇప్పుడు చెప్పవే, ఏదో అంటున్నావుగా అంటాడు అక్కి. అలా తనని ఒక్కసారిగా అతను పట్టుకునేసరికి అమ్ముకి మరో మాట రాదు నోటి వెమ్మట. అలా చూస్తూ ఉండిపోతుంది. మెల్లిగా తన ఫేస్పై చిన్నగా ఊదుతాడు. అమ్ము కొంచెం తల పక్కకి తిప్పుతుంది. తన బొగ్గపై మళ్ళీ ముద్దు పెడతాడు. ఈసారి స్లోగా, కాస్త గట్టిగా. అమ్ము గుండె చప్పుడు ఫాస్ట్గా ఉన్నట్టుండి పెరిగిపోతుంది. అక్కికి కూడా టెన్షన్గా ఉంటుంది. ఏసీలో కూడా ఇద్దరికి చెమటలు పడుతూ ఉంటాయి. ఈలోపు అంతా రెడీ అని సాగదీస్తూ వస్తుంది దివ్య. అది చూసి అమ్ము అక్కిని వెనక్కి నెట్టేస్తుంది. అబ్బా, ఇప్పుడే రావాలా అని మెల్లిగా అమ్ముకి మాత్రమే వినబడేలా అంటుంటాడు అక్కి. వస్తున్నామే ఒక్క నిమిషం అని కళ్ళతో దివ్యకి నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్తుంది. ఇదేంటి, ఇప్పటివరకు గోల గోల చేసి ఇప్పుడు సడన్గా ఇలా ఉంటుంది అని అనుకుంటూ సరే అని తల ఊపి మళ్ళీ ఆ రూమ్లోకి వెళ్ళిపోతుంది దివ్య. అమ్ము అక్కిని చూస్తూ, చూడే అక్కి, ఇందాకే చెప్పాను, నాకు కూడా మీరే నా లైఫ్ అనిపించాలి, దానికి మనం మీరు చెప్పినట్లు దగ్గర అవ్వాలి, కానీ దానికన్నా ముందు మనం ఫ్రెండ్స్ అవ్వాలి, అంతేకాని ఇలా చేస్తుంటే ప్రేమ పుట్టేస్తుందా, నాకు మాత్రం రాదా, ఒకవేళ నేను కూడా మిమ్మల్ని ప్రేమించగలిగి ఓకే చెప్పినా కూడా ఇలాంటివి పెళ్ళి అయినాకే, అంతే, ఇది మళ్ళీ ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా చూసుకోండి, దివ్య వెయిట్ చేస్తూ ఉంటుంది, పదండి అని అక్కి సమాధానం కోసం కూడా ఏమాత్రం చూడకుండా వెళ్ళిపోతుంది అమూల్య. అమ్మో అమ్మో, చూడటానికి అమాయకంగా కనిపిస్తావు, కానీ టైం వచ్చినప్పుడు మాత్రం అవతల వాళ్ళకి నీ మాటలతోనే చిరుచెమటలు పట్టించేస్తావుగా అని. సరేలే, ఒక్కసారి నువ్వు ఒప్పుకున్నాక ఇంకా డైరెక్ట్గా మన పెళ్ళేగా అని నవ్వుకుంటూ వాళ్ళతో లంచ్కి లోపలికి రూమ్లోకి వెళ్తాడు అక్షయ్. అలా ఆ రోజంతా అక్కి అమ్ముని సైలెంట్గా చూస్తూ ఎలా ఈ పిచ్చిదానికి తొందరగా ఒప్పించాలా అని ఆలోచిస్తూ ఉండిపోతాడు. విజయవాడలో మంచి రద్దీగా ఉన్న సెంటర్. అందరూ ఎవరి గోలలో వాళ్ళు, కొనేవాళ్ళు కొనుక్కుంటూ, అమ్మేవాళ్ళు అమ్ముతూ ఫుల్ బిజీగా రష్గా ఉంది ఆ రోడ్డు. ఉన్నట్టుండి అరుపులు కేకలు వినిపిస్తూ ఉన్నాయి అక్కడంతా. దానితో అందరూ ఎవరో అనుకుంటూ వెనక్కి తిరిగి చూస్తున్నారు. ఒక వ్యక్తి పరిగెడుతూ అలసిపోయి
ఇంకా పరిగెట్టలేక మధ్య మధ్యలో పడిపోతూ వెనక్కి చూసి ఆ భయానికి మళ్ళీ కష్టంగా లేచి పరుగు పెడుతూ ఉంటాడు. అక్కడ చుట్టుపక్కల అందరూ అతన్ని ఎవరా అని అన్నట్లు చూస్తూ ఉంటారు తప్ప ఎవరు అతని దగ్గరికి వెళ్ళరు. ఈలోపు రై రై అంటూ 3 వైట్ సుమోలు ఒక బ్లాక్ కార్ వచ్చి అక్కడ ఆగుతాయి. కారులో నుండి స్టైల్గా గాగుల్స్ పెట్టుకుని నార్మల్ ఫార్మల్ డ్రెస్లో మోచేతుల వరకు షర్ట్ స్లీవ్స్ మడతలు పెట్టుకుని కుడి చేత్తో జుట్టు సరిచేసుకుంటూ ఇంకో చెయ్యి పాకెట్లో పెట్టుకుని దిగి వస్తూ ఉంటాడు శ్రీను. అతన్ని చూడగానే ఎందుకో అందరికీ అతని గురించి తెలియకుండానే భయం స్టార్ట్ అయిపోతుంది. దానికి 2 కారణాలు. ఒకటి శ్రీనుది జిమ్ బాడీ, కండలు తిరిగిన శరీరంతో 6 అడుగుల ఎత్తుతో గుండ్రటి మొహం. చూడగానే బాడీ బిల్డర్లా కనిపిస్తాడు. అలాగే అతను సామాన్య వ్యక్తి కాదు. ఆ ఏరియా అంతటినీ 25 ఏళ్ల నుంచి తన కను సైగలతో శాసిస్తున్న మహేందర్ కొడుకు కావడం రెండో కారణం. మూడో కారణం మాత్రం అతని వాయిస్. చాలా గాంభీర్యంగా స్పష్టంగా పలికే మాటలకి అతని వాయిస్ తోడై భయం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈలోపు శ్రీను మనుషులు ఆ పరిగెడుతున్న వాడిని పట్టుకుని తెచ్చి శ్రీను దగ్గర పడేస్తారు. ఆ వ్యక్తి భయంతో, వద్దు ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు, కనీసం నా పెళ్ళం పిల్లల్ని చూసి అయినా నన్ను వదిలేయండి అంటూ శ్రీనుకి కొంచెం దూరంలో ఒక షాప్ దగ్గరలో ఏడుస్తూ నిల్చుని ఉన్న తన భార్యని, తన కొడుకుని చూసి ఏడుస్తూ ఉంటాడు. శ్రీను మాత్రం గట్టిగా నవ్వుతూ, ఆ దేవుడే దిగి వచ్చినా ఇప్పుడు నిన్ను చంపకుండా నన్ను ఆపలేడు అంటూ తన వెనక షర్ట్కి ప్యాంటుకి మధ్యలో పెట్టుకున్న గన్ తీసి లాక్ ఓపెన్ చేసి డమాల్ డమాల్ అని గన్నుతో కాల్చి ఆ వ్యక్తిని చంపేస్తాడు. అక్కడే మార్కెట్లో ఉన్న అమ్ము అదంతా భయంతో చూస్తూ ఉండిపోతుంది. ఇప్పుడు అమ్ము పరిస్థితి ఏంటి? శ్రీను ఆమెని ఏం చేయబోతున్నాడు? అందుకే పెళ్ళిలో చూసి కావాలి అన్నాడా? లేదంటే వేరే కారణం ఏమైనా ఉందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.